ఏమైంది బాబాయ్? డ్యూటీ టైంలో మీరందరూ బయట ఉన్నారేంటి? పైగా ఈ చేతుల్లో పేపర్లేంటి? ఏం చెప్పమంటావు బాబు, ఆ అఖిలేంటేశ్వర్ గారు మా కడుపు కొట్టేసింది. ఇదిగో ఏవో లే ఆఫ్స్ అంట, ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంట. అందుకని మమ్మల్ని అందరినీ పనుల్లో తీసేస్తున్నానని బయటికి పంపించేసింది బాబు. అత్త, నువ్వు నా మీద కక్షతో ఇంతమందిని ఇబ్బంది పెట్టాలని చూస్తావా? చెప్తా. బాబాయ్, మీరెవరూ భయపడద్దు. మీకు నేనున్నాను కదా. ఆ అఖిలాండేశ్వరి గారితో నేను మాట్లాడొస్తాను. మీరంతా ఇక్కడే ఉండండి. మంచిది బాబు. ఏం జరుగుతుందో ఏంటో. పని కోసం నేను వస్తే వీళ్ళనే పనుల్లోంచి తీసేసింది. ఇక నా పని అయినట్టే. అయినా అఖిలాండేశ్వరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తోంది? రై చుంచు, ఈ వెంకీగాడు ఇంట్లో అయినా వీధిలో అయినా సింహమేరా. మీలా ప్లేస్ని బట్టి కలర్స్ మార్చే పర్సనాలిటీ నాది కాదు. ఇంట్లో జరిగినవన్నీ మనసులో పెట్టుకుని ఫ్యాక్టరీలో వర్కర్ల మీద ప్రతాపం చూపిస్తానంటే నేను చూస్తూ ఊరుకోనత్తా. ఊరుకోక ఏం చేస్తావబ్బి? ధర్నా చేస్తావా? దీక్ష చేస్తావా? లేక కోర్టుకి పోతావా? ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. హలో పకోడీ బాబు, ఒకసారి దీనిలో లుక్ వేసుకో. నిన్ను, నీతో పాటు పీకి పారేసిన వర్కర్లను డ్యూటీలోకి తీసుకునే ముందు మిమ్మల్ని మేము ఎప్పుడు జాబ్లో నుంచి తీసేసిన కారణాలు అడుగుము అని ఒప్పుకొని సంతకాలు పెట్టిన పేపర్స్. కనుక నువ్వు ఏం చేసినా ఎక్కడికి పోయినా పోయిన ఉద్యోగాలు రావబ్బి. సర్లే, ఇంక నువ్వు పో, చాలా పనుండాది. నువ్వు నీ చెల్లిని నా ఇంట్లో అడుగు పెట్టించుండావు. నేను నిన్ను నా ఫ్యాక్టరీ నుంచే బయటికి గెంటించిన లెక్క సరిపోయి ఉండాది కదూ. తిక్క కుదిరినట్టే కదూ. ఈకకి కేకకి నీకు తేడా తెలియట్లేదత్తా. ఈక కేక మ్యాగీ. ఈకా మీన్స్ బర్డ్ హై, కేకా మీన్స్ గావ్, దద్దరిల్లిపోవడం. అదనమాట. ఎగ్జాక్ట్లీ రా భద్రంగా. అతో, నువ్వు నన్ను ఇప్పుడు ఫ్యాక్టరీలో నుంచి పంపించేది ఈక, కానీ నేను నా చెల్లిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టింది కేక. కానీ చూస్తుండతా, నీకు ఈ ఈకలో సంతోషం కూడా ఎక్కువసేపు ఉండనివ్వను. అత, నువ్వు వర్కర్స్ ని ఎలాగైతే గెంటేశావో అంతకంటే డబుల్ ఫోర్స్ తో తిరిగి వాళ్ళని లోపలికి తీసుకొస్తా. అలాగే దీన్ని, అనగా నా పెళ్ళాన్ని నీకు చెప్పినట్టుగానే నా ఇంటికి తీసుకుపోతా. వస్తా అత్త. ఏంటి ఏంటి నీ కొడుకు? పెళ్ళయ్యే వరకే వాడు నీ కొడుకు, పెళ్ళయ్యాక వాడు విద్యా భర్త. ఇగో నాయనా, ఈ మాటలే నాకు చెప్పమాకో. పెళ్ళయ్యేంత వరకే నాకు కొడుకు, పెళ్ళయిన తర్వాత వాడు శారద భర్త అని అన్నయ్యని నువ్వు అలా అనబట్టే ఈ అన్న చెల్లెళ్ల చేతుల్లో నా అన్న ఊపిరి వదిలేసినాడు. ఇప్పుడు నీ మాటలు విని నా కొడుకుని దీనికి వదిలేస్తే నా కొడుకు కూడా నాకు కాకుండా పోతాడు. దయచేసి నువ్వీ విషయంలో అడ్డు రాకు నాయనా. రే వినయ్, ఏందింకా ఇక్కడే నిలబడినావు? పో లోపలికి.
అఖిలాండేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే. ఎవరు? మేము న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నామండి. అంటే ఏందయ్యా ఇప్పుడు ఆ? మీరు వైఫై లాగా నా చుట్టూనే ఉంటారా ఏంది? ఇప్పుడు ఇది కూడా న్యూస్ చేసేస్తారా ఏంది? ఆ న్యూస్ మీకు కూడా వచ్చేసిందా మేడం? ఆ? మీరు ఏ న్యూస్ గురించి అంటా ఉండారు? నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో మహిళా కోటాలో ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం మిమ్మల్ని కన్ఫర్మ్ చేసిందని మాకు న్యూస్ వచ్చింది మేడం. అందుకే మీ ఫస్ట్ ఇంటర్వ్యూని మేమే చేద్దామని డిసైడ్ అయ్యాం మేడం. మిమ్మల్ని ఇన్వైట్ చేయమని మా ఎండి గారు పంపించారు. ఇదిగోండి మేడం. అమ్మి ఓసారి చదువు. అవును మమ్మీ. చూసినావా అమ్మి? టికెట్ కన్ఫర్మ్ అయిపోయినదంట. రేపు నా ఇంటర్వ్యూ కావాలంట. కంగ్రాట్స్ మమ్మీ, ఆల్ ది బెస్ట్. కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి గారికి ఇదెవరు?